క్లచ్ కొంచెం టైట్ ఉందా గైస్? ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట టెస్ట్ రైడ్కి. మనోడు సెట్ చేశాక చెక్ చేయడానికి వెళ్తున్నాము, సెట్ అయిందా లేదని చూడాలి. గైస్ వీఆర్ బ్యాక్ అట్ బజాజ్ సర్వీస్ సెంటర్. చూసారా, మనం లాస్ట్ టైం వచ్చేటప్పుడు మన బండి సర్వీస్ అవ్వలేదు, 4 days తర్వాత 4 days పడుతుంది అన్నారు కదా. సో మళ్ళీ మనం వచ్చాం ఈరోజు. వీక్ స్టార్టింగ్ డే జనాలు చూసారు ఎలా ఉన్నారో, వావ్ గట్టిగానే ఉన్నారు. బట్ ఈరోజు ఇస్తే తొందరగా చేసి ఇచ్చేస్తా అన్నారు. చూద్దాం, అపాయింట్మెంట్ తీసుకుంటే తొందరగా చేసి ఇచ్చేస్తా అన్నారు. సో చూడాలి. భయ్యా ఎవరు వస్తారా? ఎవరు వస్తారా? లాస్ట్ టైం వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి, వచ్చిన వెంటనే చేసేస్తాం అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమో చూస్తే బైక్ మీద నెంబర్ వేసారు చూడండి, 19 అని వేసారు. ఇప్పుడేమో సీరియల్లో ఫాలో అవుతానని చెప్తున్నారు. ఏంటి మేడం? ఏ కంప్లైంట్? మైనర్ కంప్లైంట్స్ అవి, చిన్న చిన్నవి. చెప్పాను కదా, 100 దాటితే సౌండింగ్ ఎక్కువ పెరిగిపోతుంది నార్మల్గా. అంటే నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను, ఆ సౌండింగ్ తెలుస్తుందిలేండి. మీరే పిలవచ్చు కదా, నాకేం తెలుస్తుంది? వాళ్ళని పిలవాలా? మన బండి కంప్లైంట్ చెప్తే మనం మెకానిక్ని తీసుకొచ్చి చెప్పమంటున్నారు. భయ్యా మెకానిక్ అంటే ఎన్ఎస్ మెకానిక్ ఎక్కడ కంప్లైంట్ చెప్పడానికి? పెట్టాను. అదే ఆవిడ పిలుచుకొని రమ్మన్నారు, లలిత మేడం. మన బైక్కి ఉన్న ఇష్యూస్ ఏంటంటే 3 ఉన్నాయి ప్రజెంట్. 100 దాటితే కొంచెం రీసౌండ్ లాగా, నార్మల్గా రేసింగ్ ఇస్తే ఎలా వస్తుందో సౌండ్ అలా వస్తుంది అనమాట. జమ్మనే అలా ఒక ఫ్లోలో వెళ్ళట్లేదు, అదొకటి. అండ్ బ్యాక్ బ్రేక్ వేసేటప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అండ్ చైన్ కొంచెం ఇష్యూ ఉంది. ఈ 3 కంప్లైంట్స్ వీళ్ళు రిజాల్వ్ చేస్తే ఓకే, సాటిస్ఫై అయినట్టే. చూడాలి ఎలా చేస్తారు ఏంటనేది. చాలా డేస్ అవుతుంది అనమాట. భయ్యా బైక్ ఏంటంటే 100 దాటితే రీసౌండ్ లాగా, అంటే ఒక ఫ్లోలో వెళ్ళట్లేదు. ఒక చిన్న వీడియో ఉంటుంది, జూమ్ అని ఇలా వస్తుంది అనమాట సౌండ్. అక్కడ ఏమైనా ఆర్పిఎం అలా స్టక్ అయిపోయిందో ఏంటి, లాక్ అయిపోయిందో ఏంటో. ఫ్లో ఉండాలి కదా, 90 దాటినా కూడా నార్మల్గా మనకి టచ్ అయ్యేటట్టు అదే సౌండింగ్లో వెళ్ళాలి కదా, అలా వెళ్ళట్లేదు. జూమ్ అని వెళ్తుంది. పిలుస్తారా? సరే తొందరగా. ఈయనకి చూపిస్తే వేరే ఆయనకి పిలుస్తా అంటున్నారు. చూడాలి ఏం చేస్తారు ఏంటో. ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు అంతా అంతే, ఒకటి చెప్తారు ఇంకోటి చేస్తారు. అదొకటి ప్రాబ్లం. బ్యాక్ బ్రేక్ వేసేటప్పుడు చూసారా సౌండింగ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. 3వది ఏంటంటే చైన్ సౌండ్. ఇవే 3 ఉన్నాయి అంతే. గాయస్ ఇప్పుడు మనం టెస్ట్ రైడ్కి వెళ్తున్నాం భయ్యాతో. ఏఈలో కొట్టవచ్చు అనుకుంటా, ఏఈలో కొట్టినవరా స్పీడ్. ఓకే, భయ్యాని గట్టిగా పట్టుకోవాలి. మనం 90, 100కి టచ్ అయితే కానీ ప్రాబ్లం తెలియదు, అందుకే టెస్ట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ సీ. నేనైతే ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లం అనుకున్నాను, మరి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు అది ఫ్లైఓవర్ ఎక్కుతామా? ఓకే, అవునవును, యా. సో అది మ్యాటర్. కొంచెం ముందుకెళ్తే మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ పైన కొడతాడు అనమాట భయ్య. ఇంకెక్కడెక్కడ కొట్టే అవకాశం లేదు, అందుకు ఫ్లైఓవర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. వచ్చేసాం ఫ్లైఓవర్కి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు కొడతాడు భయ్య. నాకైతే సౌండ్ నోటీస్ అవుతుంది, మనోడు మరి ఏమంటాడో చూడాలి. భయ్యాని గట్టిగా పట్టుకున్నాను నేను. అదిగోండి సౌండ్ నాకు ఎలా వినిపిస్తుంది. అది సౌండ్ నోటీస్ చేశారా? అది నార్మల్గానే ఉందన్న. అదా, అది అంత సౌండ్ ఎలా వస్తుంది అక్కడ డింగ్ అని? మనం రేజ్ అవుతుంది కదా బండి. రేజ్ అవుతున్నా మరి అంత డిఫరెన్స్ రాకూడదు కదా. పికప్ మీకు పెరుగుతుంది కదా, పికప్ పెరుగుతుంది భయ్యా. ఇప్పుడు 50, 60, 70sలో ఎలా వెళ్తుంది, అలా కొంచెం 100, 90కి వెళ్ళినా కూడా అలాగే వెళ్తుంది కదా. కొంచెం బైక్ షేక్ రావాలి కానీ సౌండింగ్లో చేంజ్ రాకూడదు కదా. సౌండ్ నాకు ఎంత క్లియర్గా తెలుస్తుంది, మీకు తెలియట్లేదు అంటారా? సౌండ్ నాయిస్ మీకు
పికప్ సరిగ్గా లేకపోతే మీకు ఆ సౌండ్ వస్తుంది. మీరు ఆ సౌండ్ అంటున్నారా ఏదన్నా నాకు అర్థం కావట్లే. అదే ఇప్పుడు 80 దాటాక ఒక రకమైన సౌండ్ వస్తుంది. అది ఏ సౌండ్ అనేది నాకు తెలీదు. అది పికప్ సౌండా లేకపోతే ఏ సౌండ్ అనేది డిఫరెంట్ వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు 80 దాటాక ఒక్కసారి సౌండ్ జీ అని పెరిగిపోతుంది కదా, అలా ఎందుకు పెరిగిపోతుంది డిఫరెంట్గా? ఒకటే దాంట్లో ఉండాలి కదా కొంచెం. మరి స్పీడ్ ఎక్కువ వెళ్ళే సౌండ్ రావాలి, అది వేరే సౌండ్ వస్తుంది స్పీడ్ పెంచుతుంటే. అలా రావట్లేదు ఇక్కడ, డిఫరెంట్గా వస్తుంది కదా సౌండ్. ఇంకోసారి చూడు, నోటీస్ చేయి. ఎప్పటి నుంచి వస్తుంది ఈ ఇష్యూ? రీసెంట్గానే లాంగ్ వెళ్ళడం స్టార్ట్ చేశాను, అప్పుడు తెలిసింది. ఇంతకుముందు అంత సిటీలో అంత స్పీడ్గా వెళ్ళాం కదా లోకల్లో. సో నాకు హైవేలో కొట్టినప్పుడు తెలిసింది క్లచ్ కొంచెం టైట్ ఉందా. బండి పట్టుకుంటాను ఏంటి భయ్యా? మామూలుగా బండి క్లచ్ పట్టు. ఓకే తేడా తెలుస్తుంది. అవును. తెలుస్తుంది. దానివల్ల మనకి ఫ్రీ ప్లే అవ్వట్లేదు. లోపల ఒకసారి క్లచ్ అనేది ఫ్రీగా ఆపరేటింగ్ అవ్వట్లేదు అన్నమాట. దానివల్ల మీకు అక్కడ ఫ్రీగా వెళ్ళాల్సిన బండి కాస్త రఫ్గా అవుతుంది అనమాట. ఓకే. చిన్నది అడ్జస్ట్మెంట్ అయినా ఇది ఒకటి అడ్జస్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి చూడండి. అంటే మామూలుగా ఇది జనరల్ సర్వీస్తో పాటు ఇవి చేయండి, ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయించాలి. అంటే ముందు నేను చూస్తాను ఇంకా మనకి ఇష్యూ సార్ట్ అవుట్ ఓకే. తీసుకోవచ్చు. సరే అవును. సరే ఇక్కడ వెయిట్ చేయనా? సరే గైస్, బైక్ని సర్వీసింగ్ ఇచ్చేసాం ఫైనల్లీ. అప్పుడు బుక్ చేసుకున్నాను. కెప్టెన్ ఆన్ ద వే 1.9 కిలోమీటర్లు ఉన్నాడు. ఇప్పుడు మనం ర్యాపిడోని పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో మళ్ళీ ఈవినింగ్ సర్వీసింగ్ తీసుకున్నాక చూద్దాం మిగతా కంప్లైంట్స్. గైస్, మనం నెక్స్ట్ రోజు వచ్చాం బండి తీసుకోవడానికి. ట్రయల్ పాస్ తీసుకుని ట్రయల్కి వెళ్తున్నాను నేను. సో ఎలా ఉంది కండిషన్ ఏంటి టెస్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, ఈ రూట్లోకి వెళ్తే ఇది ఏయూ రోడ్ అనమాట, కొంచెం ఖాళీగా ఉంటుంది, ఇక్కడ స్పీడ్ కొట్టచ్చు. రెడీ టు ట్రయల్ చెక్ మ్యాన్. మనదేంటి 80లో వెళ్ళేటప్పుడు సౌండింగ్ వస్తుంది, అది ఫస్ట్ ఇష్యూ. సో 80 టచ్ చేసి చూద్దాం. అండ్ డిస్క్ ప్యాడ్స్ మార్చాడు, ఫ్రంట్వి తెలుస్తున్నాయి, టైట్ ఉంది. 80 క్రాస్ అవుతామంటారు ఈ రోడ్లో. ఓకే. బ్యాక్ బ్రేక్ సౌండింగ్ ఒకటి మనకి ఇష్యూ ఉంది. బ్యాక్ బ్రేక్ ఒకసారి పట్టి చూద్దాము. డిస్క్ సౌండ్ ఓకే. నెక్స్ట్ చైన్ సౌండ్. చైన్ స్ప్రాకెట్స్ మార్చుకోమన్నారు యాక్చువల్లీ. చైన్ సౌండ్ చిన్నగా అందుకన్నా కొంచెం బెటర్ అయింది అనిపిస్తుంది అంతే. ఓకే, మేజర్ ప్రాబ్లం 80 క్రాస్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్ అయితే క్లియర్ అయింది. ఓకే, ఇట్స్ గుడ్ టు గో. అన్నీ బాగానే ఉన్నాయి. చైన్ ఒకటి మాత్రం సెట్ అవ్వలేదు. చైన్ స్పాకెట్స్ బాగా రీపే మార్చుకోవాలన్నారు. అదొక 3000 పడుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పి నెక్స్ట్ టైం మన పెద్ద రైడ్ వెళ్ళాక మార్పిద్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను. సో ఇదిగో చూస్తున్నారు, ఇక్కడ ఒక కూపన్ అయితే తీసుకున్నాను నేను. ఈ ప్యాకేజ్ తీసుకుంటే సెకండ్ సర్వీస్లో ఓన్లీ లైక్ సర్వీస్ కాస్ట్ ఉంటుంది కదా మనకి, ఆ సర్వీస్ కాస్ట్ మైనస్ చేసి మనం ఏమైనా ఎక్స్ట్రా ఇంజిన్ ఆయిల్ కానీ ఇంకేమైనా స్పేర్ పార్ట్స్ వేస్తే ఆ కాస్ట్ ఒకటే పడుతుంది అనమాట. లేదంటే సర్వీస్ కాస్ట్ 1100 ఉంది, అది మైనస్ అయ్యి మనకి ఎంతైతే ఎక్స్ట్రా మనం ఏమైతే యాడ్ ఆన్ వేసుకుంటామో అవన్నీ పడతాయి. ఇది 6 months వారంటీ 1500 పెట్టి తీసుకున్నాను. అండ్ ఓవరాల్ మనకి విత్ సర్వీస్ తో పాటు ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ కలిపి ఒక 1278 అయితే అయ్యింది. మొత్తం ఒక 3000 అయింది అనమాట ఈ సర్వీస్ కాస్ట్. సర్వీసింగ్ అయిపోయింది, వీఆర్ డన్ విత్ సర్వీసింగ్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి మేడమే మనల్ని మోటివేట్ చేసి కార్డు తీసుకున్నారు. లాస్ట్ టైం అంతకుముందు ఎప్పుడో నేను ఇలాంటి కార్డు ఒకటి తీసుకున్నాను కూపన్, అప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, అప్పుడు అంత పట్టించుకోలేదు. ఈసారి మాత్రం మనకి యూజ్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే మనం రైడ్ స్టార్ట్ చేసాం కాబట్టి. వస్తున్నా భయ్యా. సో ఎంతో కొంత తగ్గుతుందేమో అని అనిపించి తీసుకున్నాను. ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి పాసెస్ తీసుకున్నారో, ఎప్పుడైనా యూజ్ఫుల్ అంటారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన భయ్య బైక్ తెచ్చేసాడు. బాయ్ అండి. గేట్ పాస్ ఇచ్చేసాం మనం నిన్న. ఓకే, గేర్లో ఉంటే క్లచ్ వదిలేను బెటర్ కదా, క్లచ్ మూస్తేనే ముందుకు వెళ్తుంది. సరే అయితే బాయ్, థ్యాంక్ యూ.
బండి రెడీ అయిపోయింది, నేను రెడీగా ఉన్నాను. నెక్స్ట్ చేయబోయే రైడ్స్ చూడాలనుకుంటే, మీరు రెడీ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి రైడ్స్ చేయబోతున్నాను. నెక్స్ట్ రైడ్లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చే రైడ్స్ నాతో పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతే. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. తొందరగా మళ్ళీ కలుద్దాం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రైడ్కి బయలుదేరిపోదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్, బాయ్ బాయ్. బాయ్ గాయ్స్, బాయ్.